క్షమించడం అనే ఒకే ఒక గుణం మీ గతాన్నే కాదు, మీ వర్తమానాన్ని కూడా ప్రశాంతంగా సంతోషంగా ఉండేలా చేస్తుంది. నువ్వు దేన్నైతే ఎదుటివారి నుండి ఆశిస్తావో అది ముందు నీ నుండే ప్రారంభం కావాలి. నీలో లేని దాన్ని బయట ఎంత వెతికినా నీకు కనిపించదు. జీవితంలో ఏ విషయాలైతే మిమ్మల్ని బాధ పెడతాయో అవే మీకు విలువైన పాఠాల్ని కూడా నేర్పిస్తాయి. మీ చుట్టూ చేరి మిమ్మల్ని నిరంతరం బాధ పెడుతూ మీ మనసును కలుషితం చేసే బంధాలను పట్టి ఉంచుకోవడం కన్నా వాటిని స్వేచ్ఛగా వదిలిపెట్టడమే మంచిది. మీ మనసు పగా ప్రతీకారాలతో రగిలిపోతున్నంత కాలం మీకు మనశ్శాంతి అనేదే ఉండదు. పగా ప్రతీకారాలను మీ మనసులో నుంచి తీసేసిన వెంటనే కోపం దానంతటదే అదృశ్యమైపోతుంది. వెనువెంటనే మీ జీవితంలోకి ప్రశాంతత ప్రవేశిస్తుంది. వేయి పనికిరాని వ్యర్థమైన మాటల్ని మాట్లాడుతూ గడిపే కన్నా ఒక్క మంచి పని చేసి ఎదుటివారి మనసును ప్రశాంతంగా ఉంచడమే మేలు. జీవితంలో ప్రతి నిమిషాన్ని మనస్ఫూర్తిగా జీవించడం నేర్చుకోండి. అదేవిధంగా మీరు మాట్లాడే ప్రతి మాట, చేసే ప్రతి పని ఉన్నతంగా ఉండేలా చూసుకోండి. ఇలా చేసుకుంటూ పోతుంటే కొంతకాలానికి మీకు ఉన్నతమైన జీవన విధానం అలవడుతుంది. ఈ లోకంలో ఏదీ పూర్తిగా ఒంటరిగా ఉండదు. ప్రతిదీ అన్నిటికీ సంబంధించి ఉంటుంది. జీవితంలో ఒక క్షణం ఒక రోజును మార్చగలదు. ఒకరోజు జీవితాన్నే మార్చగలదు. ఒక జీవితం ఈ ప్రపంచాన్నే సమూలంగా మార్చగలదు. జీవితం అనేది నిరంతర ప్రవాహం లాంటిది. అది ఎప్పుడు ఎక్కడ ఎవరి కోసమో ఎందుకోసమో అస్సలు ఆగిపోదు. అందుకే ఎవరు ఏమనుకున్నా సరే వారి మాటల్ని అస్సలు పట్టించుకోకుండా నువ్వేం చెయ్యాలనుకుంటున్నావో దాన్ని చెయ్యి. ఏదో ఒకటన్నా అవుతుంది. ఒక అడవి మృగం కంటే ఒక వంచకుడైన స్నేహితుడికి భయపడాలి. క్రూర మృగం మీ శరీరాన్ని మాత్రమే గాయపరచవచ్చు, కానీ చెడ్డ స్నేహితుడు మీ మనసును గాయపరిచి మీ జీవితం తలకిందులయ్యేలా చేస్తాడు. ఏ పని లేకుండా జీవించడమే మరణానికి ఒక చిన్న మార్గం. శ్రద్ధగా ఉండడం ఒక మంచి ఉత్తమమైన జీవన విధానం. బుద్ధిహీనులు పని లేకుండా ఉంటారు. జ్ఞానులైన వారు నిరంతరం ఏదో ఒక పనిలో తమని తాము బిజీగా ఉంచుకుంటారు. నిజమైన ప్రేమ అనేది మనం మనస్ఫూర్తిగా ఇంకొకరికిచ్చే బహుమతి. దానిని మనస్ఫూర్తిగా స్వీకరించే వారు కూడా ఎల్లప్పుడూ సంతోషంగానే ఉంటారు. అందరూ ఆదరించే మాటల్నే, అందరూ స్వాగతించే మాటల్నే మాట్లాడండి. ఎదుటివారి మనసును నొప్పించకుండా మాట్లాడడం అనేది ఒక ఉత్తమమైన కళ. అందరూ ప్రతిరోజు దీన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అప్పుడే జీవితం సంతోషంగా ఉంటుంది. తద్వారా సమాజంలో మన గౌరవ మర్యాదలు మరింతగా పెరుగుతాయి. ప్రస్తుతం నీ చుట్టూ జరుగుతున్న విషయాలను గుర్తించి వాటిని ఆస్వాదించలేకపోతే, గతం గురించో లేకపోతే భవిష్యత్తు గురించో అతిగా ఆలోచిస్తూ ఉంటే రేపటి రోజున నీకు జీవితంలో వ్యధే మిగిలిపోతుంది. అలా కాకూడదనుకుంటే ప్రస్తుతం నీ చేతిలో ఉన్న సమయాన్ని ఆస్వాదించడం నేర్చుకో. కృతజ్ఞపూర్వకంగా జీవించడం అనేది ఉత్తమమైన జీవన మార్గంలో ఒక పద్ధతి. అనుమానం అనేది అన్ని అలవాట్ల కంటే భయంకరమైనది. ఇది మనుషులను వేరు చేస్తుంది. ఇది మంచి స్నేహాన్ని కూడా విచ్ఛిన్నం చేయగల విషం లాంటిది. మనకు ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు వెంటనే సత్యాసత్యాల గురించి ఆలోచించడం మానేసి మనల్ని మనం కాపాడుకోవడం కోసం ప్రయత్నిస్తాం. మన జీవితంలో ప్రతిదీ మన మనసుపై ఆధారపడి ఉంటుంది. అది మనసు ద్వారా నడిపించబడుతుంది. అందుకే మన మనసు కలుషితం కాకుండా ఉన్నతంగా ఆలోచించే విధంగా ఎల్లప్పుడూ మనం దానికి శిక్షణనిస్తూ ఉండాలి. అక్కడే ఆగిపోయి దేనికోసమో ఎవరికోసమో ఎదురు చూస్తూ కూర్చోవడం కంటే మెల్లిగానైనా మన ప్రయాణాన్ని కొనసాగించడం మేలు. మీరు ఎన్ని ఉన్నతమైన గ్రంథాలని చదివినా, మీరు వాటిని ఎంత బాగా ఆకలింపు చేసుకున్నా, అలా నేర్చుకున్న దానిని మీరు ఆచరించకపోతే అవి మీకు ఏమాత్రం మేలు చెయ్యలేవు. మనం ఏమనుకుంటున్నామో అదే మనం. మన జీవన విధానమంతా మన ఆలోచనల నుంచే పుడుతుంది. మన ఆలోచనలతో మనం ఈ ప్రపంచాన్ని సృష్టించగలం. మన జీవితంలోని అన్ని అసంతృప్తులు వాస్తవాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్లే కలుగుతాయి. మన జీవితంలో మనల్ని మనం తప్ప ఇంకెవరూ రక్షించలేరు. ఇంకెవరూ మన కోసం ఏమీ చేయలేరు. మన కోసం మన జీవితాన్ని ఎవరూ జీవించలేరు. ఈ విషయాన్ని అర్థం చేసుకుని మన జీవితాన్ని మనం మనస్ఫూర్తిగా ఆస్వాదించడం నేర్చుకోవాలి. ఆనందాన్ని పొందడానికి ప్రత్యేకంగా మార్గం అంటూ ఏమీ ఉండదు. ఆనందమే ఒక మార్గం. పెనుగాలికి ఒక బండరాయి కదలనట్లే జ్ఞానులైన వారు ప్రశంసల్ని లేదా విమర్శల్ని ఏమాత్రం పట్టించుకోరు. శరీరాన్ని మంచిగా ఆరోగ్యంగా ఉంచుకోవడం
ప్రతి మనిషి యొక్క కర్తవ్యం శరీరాన్ని బలంగా దృఢంగా ఉంచుకోవడం వల్ల తద్వారా మనసును కూడా దృఢంగా ప్రశాంతంగా ఉంచుకోగలం. ఆరోగ్యం అనేది గొప్ప బహుమతి, సంతృప్తి అనేది గొప్ప సంపద, విశ్వాసం అనేది జీవితంలో ఉత్తమమైన బంధాలను పెంపొందించుకునే అద్భుతమైన మార్గం. జీవితంలో ఈ 3 విషయాలు ఎల్లకాలం దాచబడవు. అవి సూర్యుడు, చంద్రుడు మరియు సత్యం. ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండండి. ప్రతికూలమైన ఆలోచనల నుండి మీ మనసును ఎల్లప్పుడూ కాపాడుకుంటూ ఉండండి. ఒక వ్యక్తి వెళ్ళవలసిన మార్గంలో తనను తాను నిర్దేశించుకొని ఆ తర్వాతే ఆ మార్గం గురించి ఇతరులకు బోధించాలి. కోపం మరియు ఆనందం వల్ల కలిగే ఫలితం శూన్యమని మీరు గ్రహించిన రోజున, వాటిని విడిచిపెట్టి నిస్వార్థంగా మీ పనిని మీరు చేసుకున్న రోజున జీవితం కర్మ నుండి మిమ్మల్ని విముక్తుల్ని చేస్తుంది. మీ దగ్గర ఉన్న వాటిని గురించి ఆలోచిస్తూ వాటి గురించి అతిగా అంచనా వేయకండి. ఇతరులను చూసి అసూయపడకండి. ఇతరులను చూసి అసూయపడేవాడు జీవితంలో ఎప్పటికీ ఎన్నటికీ మనశ్శాంతిని పొందలేడు. నిప్పు లేకుండా దీపం ప్రకాశించినట్లే ఆధ్యాత్మిక జీవితం లేకుండా మనుషులు ప్రకాశించలేరు. జీవితంలో అతి గొప్ప ప్రార్థన సహనం. సహనాన్ని మీ జీవన విధానంలో ఒక భాగంగా మార్చుకుంటే అది మీకు మీ జీవితంలో ఎన్నిటినో తెచ్చిపెడుతుంది. మనం నేలపై పడిపోయినప్పుడు మనకు తగిలే దెబ్బ మనల్ని బాధ పెడుతుంది. కానీ మనం తిరిగి పైకి లేవడానికి కూడా ఆ నేలపైనే ఆధారపడాలి. పర్వతాన్ని కదిలించాలన్న దృఢ సంకల్పం ఉన్న వ్యక్తి ముందుగా దాని చుట్టూ ఉన్న రాళ్లను అక్కడి నుంచి తీసుకెళ్లడం ప్రారంభిస్తాడు. ఆలోచన రూపంలో ఉన్న నిర్ణయం కంటే ఆచరణలో పెట్టిన ఆలోచన ఎంతో ఉత్తమమైనది. దానివలనే ఎన్నో పనులు నెరవేరుతాయి. మీరేమనుకుంటున్నారో అదే మీరవుతారు. మీకు ఏమనిపిస్తుందో మీరు దాన్నే ఆకర్షిస్తారు. మీరు దేన్ని ఊహిస్తున్నారో దాన్నే మీరు ఈ లోకంలో సృష్టించగలరు. మార్చగలిగిన దానిని మార్చడానికి మీ ప్రయత్నం చేస్తూ ఉండండి. మీరు చేసే ఈ ప్రయత్నంలో మీ విలువల్ని మాత్రం అసలు విడిచిపెట్టకండి. విజయం కోసం ప్రయత్నిస్తున్న క్రమంలో ఆ ప్రయత్నాన్ని ఎలాగైనా వదిలిపెట్టాలనే తాపత్రయం బలంగా ఉంటుంది. దుఃఖంతో నిండిన రాజభవనం కంటే పువ్వులతో నిండిన గుడిసె చాలా ఉత్తమమైనది. ఉత్తమమైన గురువు మీకోసం మార్గాన్ని చూపిస్తాడు, కానీ ఆ మార్గంలో ప్రయాణించాల్సింది మాత్రం మీరే. ఈ లోకంలో ఎటువంటి లోపం లేని మనిషి అంటూ ఉండడు. మీ చుట్టూ ఉన్నవారిలో అన్ని లోపాలని ఎతకడానికి ప్రయత్నించకండి. అలా ప్రయత్నిస్తే మీరు చివరికి ఒంటరిగానే బ్రతకాల్సి వస్తుంది.